తీయగా చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 సెమీఫైనల్స్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేద్దాం. ద లెజెండరీ ద లివింగ్ లెజెండ్ శ్రీ కీరవాణి గారు నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్. చంద్రబోస్ గారు నమస్కారం. సునీత మ్యామ్ హాయ్ హలో, హౌ ఆర్ యూ? అలాగే ద స్టార్స్ ఆన్ దేర్ ఓన్ రైట్, ద లెజెండ్స్ ఆఫ్ పాడుతా తీయగా. And last but not the least, the semi-finalists of season 26. ఈ ఆరుగురు ఈ సెమీఫైనల్స్ గత వారం నుంచి స్టార్ట్ చేశారు. గత వారం దేశభక్తి పాటలు ఈ ఆరుగురు చిన్నారులు మీకు ప్రజెంట్ చేశారు. ఇకపోతే ఈ వారం ఏం రౌండ్ అంటే ప్రశ్నించే పాటల రౌండ్. అంటే పాట ఆనందాన్ని మాత్రం ఇచ్చేది కాదు, ఆలోచించేలాగా కూడా ఉంటాయన్నమాట, ఆచరించేలాగా కూడా ఉంటాయన్నమాట. మనలోని భావాల్ని తెలుపుతూ ఒక సందర్భాన్ని ప్రశ్నించేది, అలా ఒక వ్యక్తిని, ఒక సమాజాన్ని, సందర్భాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన తెలుగు సినిమాల్లో నుంచి ప్రశ్నించే గీతాలతో ఈ పిల్లలు పోటీ పడబోతున్నారనమాట. ఇవాళ ఈ మండే ఎపిసోడ్లో ముగ్గురు కంటెస్టెంట్స్ అండ్ రేపటి ట్యూస్డే ఎపిసోడ్లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ 4 వారాలు అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఇది 2వ వారం, ఇంకా 2 వారాలు అయిన తర్వాత ఈ ఆరుగురులో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి ప్రీ ఫైనల్స్ కి 4 మాత్రమే ఎంట్రీ ఇస్తారు. సో అలాగా హైయెస్ట్ మార్క్స్ గెలుచుకుంటూ ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్ లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్లే ఈ సీజన్ 26 ఛాంపియన్స్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఇవాల్టి ఈ ప్రశ్నించే పాటల రౌండ్ లో మొదటి ప్రశ్న ఎవరు అడగబోతున్నారు అనేది చూసేద్దాము. లెట్స్ ఇన్వైట్ శ్రీహర్ష. లైఫ్లో నీకు ప్రాబ్లం ఏంటి? యాజ్ ఆఫ్ నో అయితే ఏం లేదు సార్, కానీ సొసైటీని చూసినప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏం డౌట్లు వస్తాయి అడుగు. అది పాట రూపంలో చెప్తేనే కరెక్ట్ ఏమో సార్. అడిగే. నీ ప్రశ్నలు నువ్వే, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నువ్వే, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. కలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం విరరోమంద. గతముందని గమనించని నడిరేకి రేపుందా. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వలవేస్తుంది, వయసేమో అటు తోస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. ఓ సుడిలో పడు ప్రతినావా, చెబుతున్నది వినలేవా.
వస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతని పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనానిన్ని పడదోసిన ప్రళయానిన్ని అని తిరగేశాయ చరిత పుటలు వెను చూడక బుదికే జతలు తమ ముందు తరాలకి స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఓ ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా? బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా? పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. శ్రీహర్ష, నమస్తే సార్. హరీష్ అక్కడికి వెళ్ళి నిలబడు. చంద్రబోస్ గారు నేను ప్రత్యేకంగా గమనించారు, మెచ్చుకుంటున్నారు. నేనేంటంటే అట్లాగా ఒక ప్రత్యేకమైన ప్రశంస పొందిన వ్యక్తి ఎక్కడో మారుమూలను అక్కడం ఎందుకు, ఫోకస్లోకి రావాలని చెప్పి ఇటు రమ్మన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీహర్ష, నమస్తే సార్. మీరు ప్రశ్నించే పాటల రౌండ్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను చూడు. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ప్రశ్ననా? అంతే సార్. ఓకే. కనులు కనులతో కలబడితే ఆ కలలకు ఫలమేమి, ప్రశ్ననా? ఎస్ సార్. ఎవరి కోసం అంటే ప్రశ్ననా? ఎస్ సార్. ఎవరి కోసం ఈ శూన్య నందనం, ఈ ప్రేమ మందిరం, ఈ భగ్న హృదయం, తర్వాత ఈ అగ్నిగుండం తర్వాత ఏంటి? ఎవరి కోసం? ప్రశ్న. ఎవరి కోసం? ప్రశ్న. ఎవరి కోసం? ప్రశ్న. ఎవరి కోసం? ప్రశ్న. ఎవరి కోసం? ఎవరి కోసం? అన్ని ప్రశ్నలకు సమాధానం అక్కడ వచ్చిందో లేదు కానీ ఇంకో ప్రశ్న చూడు. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే అంటే ప్రశ్నేనా? ఎస్ సార్. అన్ని ప్రశ్నల మధ్య ఇంకో ప్రశ్న చూడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ప్రశ్న కాదు సార్. ఏం పిచ్చోడు అయ్యా, ప్రశ్నించే పాటల్లో పాడకూడదు కదా ఆ పాటని? లేదు సార్. రైట్స్ ఉన్నాయండి అనిల్ గారు? ఉన్నాయి 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 ఉన్నాయి. రైట్స్ ఉన్నంత మాత్రాన్ని పాడచ్చు, అది ప్రశ్న పాట కాదు కదా. ధన్య భూమి నా దేశం సదా స్మరామి, అది ప్రశ్న కాదు సార్. మరి ఎందుకు పాడాలి పాట? నేను పాడదలుచుకున్నాను అనుకో, నువ్వు ఒప్పుకోవు కదా. మూడో చరణంలో నువ్వేం చేసావురా, నారు కోసావా, నీకెందుకు ఇవ్వాల్సి ఇస్తూ అని అక్కడ దట్ ఈస్ ఎస్పి చరణ్. ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడురా ఈ పాట ప్రశ్న రౌండ్లో పాడకూడదన్నవాడు. దుద్దిళ్ళ శ్రీహర్ష. ఓకే, నేను కూడా ఒక చక్కటి నాకు ఇష్టమైన ప్రశ్నించే పాటల రౌండ్లో ఒక పాట పాడదాం అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. సార్ 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 పాడమంటావా? సార్ తప్పకుండా సార్. అది కూడా ప్రశ్నే అందుకని. ఓకే, మాకు చాలా చక్కగా పాడావు. ఈ సంచికంతా ప్రశ్నలమయ్య అయిపోవాలని కోరుకుంటూ తర్వాత మాట్లాడే జడ్జి ఎవరు? శ్రీహర్ష. నమస్తే సార్. నమస్తే. చాలా మంచి సాహిత్యం కదా. అవును సార్. కొన్ని పాటల్లో నిజాలు ఉంటాయి, కొన్ని పాటల్లో సత్యాలు ఉంటాయి. స్వభావం మీద ఆధారపడినవి నిజాలు, నిత్యత్వం మీద ఆధారపడిన తాత్వికమైన నిజాలు సత్యాలు. ఈ పాట సత్యం, ఈ రచన సత్యం, ఈ సంగీతం సత్యం. నువ్వు అద్భుతంగా పాడావన్నది నిజం కాదు, శాశ్వత సత్యం. థ్యాంక్ యూ సార్. ఇంత
సునీత మేడం నీకు ఏదో బ్యాగ్ నుంచి గిఫ్ట్ ఇస్తున్నారా? ఐ విష్ గిఫ్ట్ ఇద్దామనే ఉంది, అంత అద్భుతంగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఇవ్వడం మా పొలంలో లాంగ్ అని ఇట్స్ రేర్ థింగ్. ఇట్రా ఏదో అన్నాడు కదా. ఈ సంవత్సరం అంతా తీయగా ఉండాలని, నీ భవిష్యత్ అంతా బంగారుమయం కావాలని, అంటే తీయగా అంటే అన్ని గుడ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఉండాలని. థ్యాంక్ యూ మ్యామ్. అట్స్ వెరీ ప్రెషియస్ తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీన్స్ అలాట్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. సరే, ఇందాక నువ్వు ఎంట్రీ వచ్చినప్పుడు నీకేంటి ప్రాబ్లమ్స్ అంటే నువ్వు ప్రశ్నలు ఉన్నాయని అన్నావు, సమాజాన్ని చాలా అడగాలన్నావు. ఈ పాట మూలంగా నువ్వు సమాజాన్ని అడిగావా, ప్రకృతిని అడిగావా? సమాజాన్ని అడిగాను సార్. సమాజాన్ని అడిగా, యూత్ని అడిగావా? Yes, sir. ఓకే. సమాధానం వచ్చిందా? సమాధానం ప్రశ్నలు అడిగేసావు, ఇంకా మీద సమాధానాలు అక్కడి నుంచి రావాలన్నమాట. యూ బీ ది ఆన్సర్. నువ్వు కూడా యూతేగా. ఎస్ సార్. మరి నువ్వే సమాజానికి నువ్వే ఒక సమాధానం ఇప్పుడే చెప్పు చూద్దాం. అంటే సార్ ఇంటర్ 10th అయిపోయి ఇంటర్ డిగ్రీ జాయిన్ అయ్యే టైంలో యూత్కి అంటే మా ఏజ్ వాళ్ళకి ఫోకస్ తప్పిపోయి కొంచెం డీవియేట్ అవుతూ వేరే వాటి మీద ఫ్రెండ్స్, లవ్ ఇట్లాంటి వాటి మీదకి డైవర్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటివి ఏవి లేకుండా మీ నాన్న అమ్మ పడే కష్టాలు, మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పెంచడానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు ఇవన్నీ చూసి, అండ్ మీ గురువులు మీకు చదువు చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారో అవి కూడా చూసి మారి మళ్ళీ మీ దారిలో మీరు ఉంటారు అని సిరివెన్నెల గారు, చంద్రబోస్ గారు చెప్తారు కదా, గురిపెట్టి విసిరిన బాణం అని. అలా సిరివెన్నెల గారు యూత్కి గురిపెట్టి వేసిన బాణం సార్ ఇది, ఈ పాట. ఎస్ సార్. ఈ సెమీఫైనల్స్ రౌండ్లో ప్రశ్నించే పాటలు ఈ రౌండ్లో సెకండ్ కంటెస్టెంట్ విల్ బి తస్లీం. వలపు విరహమా ఓ నా ప్రియా, మనసు మమతాకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో. కలలైపోయెను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులు. కలలైపోయెను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులు. మదికే అతిథిగా రానేలను, సెలవైనా అడగకపోనేలను. ఎదురు చూపుకు నిదరేది ఊగెను సురే కన్నీరై, మనసు అడిగిన మనిషెక్కడో నా పిలుపే అంతని దూరాలలో. కలలైపోయెను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులు. అనురాగానికి స్వరమేది, సాగర ఘోషకు పెదవేది. అనురాగానికి స్వరమేది, సాగర ఘోషకు పెదవేది. ఎవరికి వారే ఎదురుపడే ఎదలు రగులు ఎడబాటులలో. చివరికి దారి మెలికపడి నిన్ను చేరగలేని శిలనైతిని. ఎండ మావిలో నావను లేయి, నిట్టూర్పే నా తెర చాప
నీడగా మారిన వలపులతో అలిసి ఉన్నాను ఆశలతో నన్ను ఓదార్చి నీ పిలుపెన్నడు కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు ఈ సీజన్ మొత్తానికి నువ్వు పర్ఫామ్ చేసిన దాంట్లోనే ఐ ఫీల్ ఇస్ ద బెస్ట్. నీకు చాలా యాప్ట్ అయిన ఒక సాంగ్, నీకు కుదిరిన ఒక పర్ఫెక్ట్ సాంగ్. ఇది ప్రెజెంటేషన్ వాజ్ బ్రిలియంట్. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. జడ్జెస్. తస్లీం, నమస్తే సార్. ఆడిషన్ అయింది కదా నీకు అక్కడ మన RFCలో. అవును సార్. అప్పుడు నేనే కదా ఉన్నాను. అవును సార్. ఎన్నాళ్ళ క్రితం అయింది అది? అది August 5th, 2024 మధ్యాహ్నం అయింది. ఆగస్ట్ August 5th. అంటే సంవత్సరం మీద 1.5 years అయింది సార్. 1.5 years అయింది సార్. అంటే సంవత్సరంన్నర క్రితం నేను నమ్మాను, అది ఈ రోజు నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎండమావిలో నావను నేనై నిట్టూర్పే నా తెరచాపలే. ఎండమావిలో నావ, నిట్టూర్పులే నా తెరచాపలు. నిట్టూర్పు అంటే ఏంటి? తెలియదు సార్. ఊర్పు అంటే ఉచ్ఛ్వాసం, నిట్టూర్పు అంటే నిశ్వాసం. గాలి వదిలేది నిట్టూర్పు. ఆ నిట్టూర్పులే. నిట్టూర్పు అంటే బాధో వేదనో క్షోభో కలిగినప్పుడు మనం నిట్టూరుస్తాం, అయ్యో అని చెప్పేసి. అప్పుడు ఆ నిట్టూర్పులే తెరచాపలంట, ఎండమావిలో నావంట. నిన్ను వెతికాను కౌగిలిలో అంట. కౌగిలిలో వెతకడంట. అంటే కౌగిలించుకున్న చేతులు అలాగే ఉండిపోయి మనిషి మాయమైపోయాడు, దూరం అయిపోయాడు. ఆ కౌగిలిలో వెతుకుతుందంట నిన్ను. ఎంత గొప్ప భావన, ఎంత లోతైన భావన. ఈ పాట అంతా కూడా సముద్రమంత విశాలమైనది, సముద్రమంత బరువైనది, సముద్రమంత లోతైనది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ చిన్ని గొంతులో సముద్రాన్ని దాచావు. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే సార్. బాగుందమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఈ పాట గురించి చెప్తూ చరణ్ గారితో అన్నావు ప్రేమే నేరమౌనా అని. యాక్చువల్లీ అలా అనగానే నేను పాత పాట పాడతావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇదే ప్రేమే నేరమౌనా అని చెప్పి ఒక పాట ఉంది. సినిమా పేరు నాకు గుర్తురావట్లేదు కానీ ప్రేమే నేరమౌనా కాదండి, దేవదాస్ కాదు. మాపై పగేలా వేదనగానే మా బ్రతుకంత వేసారునా, మా ప్రేమే నేరమౌనా. ఆ పాట మంచి పాట. అది ఇది కూడా చాలా బాగుందమ్మా. నువ్వు వాళ్ళు Thank you, ఎంత sir. సార్, ఈ చక్కగా పాట స్వర కూడా పాతదే సార్. 20 ఏళ్ళ పైన అయింది సార్ ఈ పాట వచ్చి. 23 ఇయర్స్ అయింది సార్ ఇది వచ్చి. 1999లో వచ్చింది. 20 ఏళ్ళు 2001 99లో వచ్చింది సార్. సఖీ కదా, మ్మ్. అలేబాయ్. మ్మ్. 2001 అవును. అంటే 2000లో రికార్డ్ చేశాను. ఎస్పి చరణ్ సార్. కొత్త కొంగురొత్త అంటారు కదండి. అంటే కొంగురొత్త అంటే ఇంకా కొత్త అని, ఇంకా కొత్త అని. అలా పాతని పంప్రాత అనొచ్చారు, ఏదో చంద్రబోస్ గారు చెప్పాలి. లైలా మజ్నూ చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పంప్రాత పాడతాం అనుకుంటే ప్రాత పాట పాడి ఈ మధ్య కాలంలో వచ్చిన పాత పాట పాడి చక్కగా మెప్పించావు. థ్యాంక్ యూ సార్. తస్లీం, చరణ్ గారు చెప్పినట్లు దిస్ ఇస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నువ్వు you, ma'am. నీ జర్నీ పాడుతా తీగలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆడిషన్కి నేను లేను. మీరు ఉన్నారు. నేనున్నానా? ఉన్నారు. అయితే నన్ను మన్నించు. ఆడిషన్ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు నీ పర్ఫార్మెన్సెస్లో దిస్ ఈజ్ యువర్ సాంగ్, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది. ఈ రోజున నీ విషయంలో నాకు అమ్మయ్యా అని అనిపించింది. థ్యాంక్ వై యూ. యు ఆర్ హియర్ ఇన్ పాడతా తీయగా కి జస్టిఫికేషన్ ఈ పాట ద్వారా జస్టిఫై చేసావు దట్ ఓకే యూ డిజర్వ్ థ్యాంక్ టు యూ. బీ ఇన్ దిస్ కాంపిటీషన్ అని. అంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇంత ఫీల్ అయ్యి పాడడానికి ఈ పాట? అలా ఫీల్తో పాడకపోతే ఎలిమినేట్ అయిపోతాను కదా సార్.
ఈ సెమీఫైనల్స్ రౌండ్లో పిల్లలు చాలా ప్రశ్నలు అడిగేస్తున్నారు. వాళ్ళ వయసుకు మీరిన ప్రశ్నలు వాళ్ళు పాటల ద్వారా అడిగేస్తున్నారు. ఇవాళ ఈ మండే ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి గీతాంజలి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైన అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. గీతాంజలి, నమస్తే సార్. అమ్మ రాజీనామా అనే సినిమా కోసం మా గురుగారు చక్రవర్తి గారు స్వరపరిచారు, సీతారామ శాస్త్రి గారు రాశారు. దీన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్రొడ్యూసర్ అమ్మ అనే సినిమాగా ఇదే సినిమాని రీమేక్ చేసి కన్నడలో నన్ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నప్పుడు ఈ పాట ఇదే ట్యూన్లో చేస్తే బాగుంటుందని భావించి నేను బెంగళూరు నుంచి మా గురువుగారు చక్రవర్తి గారికి ఫోన్ చేశాను. ఆయన చెన్నైలో ఉన్నారు. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ట్యూన్ నేను ఇదే పెట్టుకుంటానండి అని చెప్పి. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. ఏం చెప్పుంటారు సమాధానం? నేను గెస్ట్ చేయి. ఆయన ఏమని ఉంటారు?
నన్ను చూస్తావేంటి? ఏమని ఉండుంటాడు ఆయన? సరే నేను చెప్తాను. నన్ను అడుగుతానంటే మాది నీ పాట అన్నారు. సో అమ్మ యొక్క గొప్పతనం గురించి చెప్పే పాట. మాతృత్వం అనేది ఒక్కొక్కసారి స్త్రీలోనే ఉండాల్సిన అవసరం లేదు, మగవాడిలో కూడా ఒక మాతృదేవత ఉంటుంది. ఇందాక ఏదో ఒక సంచికలోనూ బానిసత్వం అనే భావన అన్నది చెప్పినట్టు మాతృత్వం కూడా ఒక భావనే. అది మగవాళ్ళలో కూడా ఉండొచ్చు, ఆడవాళ్ళలో ఉండొచ్చు, ప్రకృతిలోనే ఉండొచ్చు, చెట్టులో ఉండొచ్చు, పుట్టలో ఉండొచ్చు. అటువంటి ఆ భావనని ఆవిష్కరించిన చక్కటి పాటను నువ్వు ఎన్నుకున్నందుకు నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రశ్నించే పాటల సంచిక పేరు చెప్పి మీరందరూ మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకుంటున్నందుకు మీరు అభినందనీయులు. మీరు పిల్లలందరూ కూడా మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. చక్కగా పాడావు. నీకు చూస్తే శాస్త్రి గారు ప్రశ్నించే పాటలు ఎక్కువ రాస్తారు. నీకు మిగతా లిరిసిస్టుల కన్నా శాస్త్రి గారు రాసిన పాటలు చూడు, అంతా కూడా ప్రశ్న ఫార్మాట్లో ఉంటుంది కదా, అబ్జర్వ్ చేసి చూడు. కానీ ఇది ప్రశ్నించే పాట కాదు. ఎందుకో చెప్తాను నేను. ఎవరు రాయగలరు అనేది ప్రశ్న కాదు, అది ప్రశ్న రూపంలో ఉన్న స్టేట్మెంట్. అది ఎవరు రాయలేరని చెప్పడాన్ని అలా ఆయన మార్చి చెప్పారు కదా. అది గ్రామటికల్గా ప్రశ్నే, కానీ ప్రాక్టికల్లీ ఇది ప్రశ్న కాదు, స్టేట్మెంట్. అమ్మ తప్ప అమ్మ మీద ఎవరు రాయలేరని, అమ్మ ఒక గొప్పతనాన్ని గురించి ఎవరు చెప్పలేరు, ఎవరు రాయలేరు, ఎవరు పాడలేరు. కానీ నువ్వు పాడావు, చక్కగా పాడావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే మ్యామ్. నమస్కారం. చాలా చక్కటి పాట సెలెక్ట్ చేసుకున్నావు. కొంచెం బోల్డ్గా పాడుంటే బాగుండు అనిపించింది. అంటే అమ్మ కోసం ఒక చిన్నారి పాడితే ఎలా ఉందో అలా ఉంది. ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఇది ఒక స్టేట్మెంట్ లాగా నువ్వు పాడుతుంటే ముద్దుగా అనిపించింది. అంటే బోల్డ్గా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తున్న ఫీలింగ్ రావాలి అంటే కనుక వయస్సుతో సంబంధం లేకుండానే కొంచెం పాడే విధానంలో మెచ్యూరిటీ, పాడేటప్పుడు కొంచెం బోల్డ్నెస్ ప్రదర్శిస్తే. అండ్ నువ్వు సెకండ్ లైన్ వచ్చేసరికి అమ్మ అనుమాట కన్న కమ్మని కావ్యం అంటే ఎక్స్ప్రెషన్ కోసం ఒక చిన్న స్మైల్ యాడ్ చేస్తున్నావు. ఇవన్నీ ఈ పాటలో ఉండకూడదు. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. ఆవిడ కాకుండా అసలు ప్రపంచంలో ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు. అది ఎవరు రాయగలరు? ఆవిడ కాకుండా ఇంకెవరు రాయగలరు? సో దానికి ఇంకొంచెం బోల్డ్నెస్ ఉంటే బాగుండని అనిపించింది. మధ్యలో ఎక్కడో నీతో పాటు రమేష్ గారు ఫ్లూట్ ఫాలో అయ్యారు. మీ ఇద్దరు అలా కలుస్తుంటే అంటే నీ శృతి గురించి మాట్లాడుతున్నాను. రమేష్ గారి ఫ్లూట్తో పాటు పోటీ పడింది నీ పిచ్చింగ్. ఎంత బాగుందో. ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ. థ్యాంక్ యూ మ్యామ్. టక్కులు లేచి పాడమని అడిగితే అందరూ శృతిలో పాడలేరు, ఎంత గొప్ప సింగర్స్ అయినా కూడా. బట్ నీకు అది స్వతహాగా ఉంది. సో ఈ క్వాలిటీస్ని నువ్వు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నావు. అలాగే కొంచెం ఓపెన్గా పాడడం కూడా, అంటే నోరు తెరిచి. ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే. మా బాగా పాడావు. కీరవాణి గారు ఒక మంచి మాట చెప్పారు చక్రవర్తి గారి గురించి చెప్తూ, ఆ సంఘటన గురించి చెప్తూ. మాతృత్వం అనేది మగవాళ్ళలో కూడా ఉంటుందన్న మాట చాలా మంచి మాట. మనం సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ చూస్తాం కదా, తల్లి ఒకతే పెంచుతుంది బాపుని. తనలో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది. ఒక తండ్రి ఉంటే కనుక తనలో తల్లి కూడా ఉంటుంది. మాతృత్వానికి మగ రూపమై అని చెప్పేసి సీతారామ శాస్త్రి గారు రాశారు ఇద్దరు మిత్రులైన సినిమాలో. కణ్వ మహర్షి శకుంతలను పెంచినప్పుడు తల్లి లేదు, మహర్షి ఒక్కడే పెంచాడు. కాబట్టి ఆ తండ్రిలో తల్లిని కూడా చూస్తుంది. కాబట్టి మాతృత్వానికి మగ రూపమైన మాటను శాస్త్రి గారే మళ్ళీ రాశారు ఇద్దరు మిత్రులు సినిమాలో. ఈ పాటలో అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ప్రతి వాక్యం ఎంత రసాత్మకంగా ఉందో. ఎవరు రాయగలరు ఇంత గొప్పగా? శాస్త్రి గారు తప్ప. ఎవరు పాడగలరు ఇంత కమ్మగా? సంవత్సరం తర్వాత గీతాంజలి తప్ప. ఈ సెమీఫైనల్స్ రౌండ్లో పిల్లలు ప్రశ్నించే పాటలు మీకు ప్రజెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా గీతాంజలి పాటతో ఇవాళ ఈ ఎపిసోడ్ సమాప్తం. కానీ మీ అందరికీ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కీరవాణి గారు ఆశించారు. సో కీరవాణి గారు, వి రిక్వెస్ట్ యూ టు బీ ఆన్ స్టేజ్ సార్ టు గివ్ యువర్ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎస్ ప్లీజ్. ప్రశ్నించే పాటలు పిల్లలందరూ పాడుకుంటున్న ఈ సంచికలో నేను కూడా ఒక ప్రశ్నించే పాట పాడదామని ఉత్సాహపడి నాకు చాలా ఇష్టమైన పాట పాడబోతున్నానండి. ముఖ్యంగా పాడుతా తీగా కార్యక్రమాన్ని చూస్తూ క్రమం తప్పకుండా ఎంజాయ్ చేసే వాళ్ళలో ఒకరైనటువంటి మా అత్తయ్య గారు, మామయ్య గారు ఇక్కడ ఉన్నారు. అందుకు చాలా సంతోషం ఉంది. ధన్యవాదాలండి. ఈ పాట
మానవుడు దానవుడు అనే చిత్రం నుంచి పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, స్వరపరిచిన వారు అశ్వత్థామ గారు. తాము చేయని తప్పుకి పతితులై ఏనాటి కర్మక్షయము అనుభవించే దీనలను గురించి సమాజాన్ని ప్రశ్నించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఎవరు వీరు, ఎవరు వీరు, దేశమాత పెదవి పైన మాసిన చిరునవ్వులు, మనసు లేని పిడికిలిలో నలిగి పడిన పువ్వులు. ఎవరు వీరు, ఎవరు వీరు, ఆకలి కమ్ముడు పోయిన అపరాజి బొమ్మలు, చెక్కిలి వన్నెలు చెరిగిన చిగురాకు రెమ్మలు. ఎవరు వీరు, ఎవరు వీరు. పొరపాటున వలలుగా పుట్టిన విధి వంచితలు, బుసకొట్టే కామాగ్నికి, బుసకొట్టే కామాగ్నికి విసిరేసిన సమిధలు. ఎవరు వీరు, ఎవరు వీరు. కన్నెలుగానే, కన్నెలుగానే పాపల కన్న వింత తల్లులు, రొమ్ము కింద మమతల నచుకున్న పాల వెల్లులు. ఎవరు వీరు, ఎవరు వీరు. కసి తాగిన కళ్ళు, సలసల కాగిన కన్నీళ్ళు, నవ్వలేక ఏడ్వలేక, నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు, నడిచే జీవచ్ఛవాలు. ఎవరో కాదు, వీరెవరో కాదు, ఆ దేవుడు సృష్టించిన పడతులు, ఈ మనిషే దిగజార్చిన పతితలు. ఎవరో తెలుసా, ఇంకెవరో తెలుసా, మన రక్తం పంచుకున్న ఆడపడుచులు, మనం జార విడుచుకున్న జాతి పరువులు. ఎవరు వీరు, ఎవరు వీరు. ఈ ప్రశ్న ఇప్పటిది మాత్రమే కాదు, తరాలు మారినా యుగాలు మారినా సమాధానం లేని ప్రశ్న. సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు. ప్రశ్నించే పాటలు
పిల్లలు ఇంతవరకు ప్రజెంట్ చేశారు. ఇవాళ ముగ్గురు కంటెస్టెంట్స్ పాడగా మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ రేపటి ఎపిసోడ్లో కంటిన్యూ చేయబోతున్నారు. కానీ ఇవాళ ఎపిసోడ్కి అద్భుతమైన ఒక ముగింపిచ్చిన కీరవాణి గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.